హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరివెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టోరీ. అంటే ఏంటి నీ ఉద్దేశం అభయ అని గంభీరంగా అడిగాడు అగస్త్య. అంకుల్తో వెళ్ళి మాట్లాడాల్సింది నాన్నో ఆంటీనో మరెవరో కాదు, మీరు కదా మాట్లాడాలి. ఎందుకంటే తప్పు చేసింది మీరు కాబట్టి. మీ వల్లే అంకుల్కి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంకుల్తో మాట్లాడాల్సింది మీరు కాబట్టి. మళ్ళీ అంకుల్ బాగుపడేలా చేయాల్సింది మీరు కాబట్టి. కానీ ఆ పని మీరు చేయకుండా, కనీసం ప్రయత్నించకుండా ఈజీగా ఇలా తప్పించుకుంటాను అంటే ఎలా అంది అభయ. షటప్ అభయ, తప్పించుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తా అన్నాడు పిడికిలిని ఆమె గొంతు వరకు తీసుకెళ్తూ అగస్త్య. ఏంటి సార్, చంపేస్తారా? ఎందుకు చంపుతారు? ఓ, మీ వాళ్ళందరి ముందు మీ మాటకి ఎదురు చెప్తున్నందుక? ఎందుకు చంపేస్తారు? ఎవరు సార్ పిచ్చిగా మాట్లాడుతుంది? నేనేం పిచ్చిగా మాట్లాడట్లేదు. కావాలంటే ఇక్కడున్న వాళ్ళల్లో మీ వాళ్ళనే అడగండి, దీనంతటికీ కారణం ఎవరు అని. అప్పుడు వాళ్ళే చెప్తారు కదా. ఇంతకు ముందు వరకు, ఉదయం వరకు కూడా చాలా బాగున్న అంకుల్ సడన్ గా ఉన్నట్టుండి ఇలా కుప్పకూలి పడిపోవడానికి రీజన్ ఏంటి? ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడూ లేని గుండె జబ్బు సడన్ గా అంకుల్కి రావడానికి, అది కూడా ఇంత సివియర్ గా రావడానికి రీజన్ ఏంటి? మీరు కాదా? డబ్బు కోసం జలగల నన్ను పీడించారు, భరించాను. మీరు నన్ను తిట్టినా ఊరుకున్నాను. ఎందుకు? తప్పు చేశాను కాబట్టే కదా. మీరు పెనాల్టీ వేస్తానన్నా కూడా నేను ఒప్పుకున్నాను. నేనే కాదు, నన్ను పెంచినందుకు మా అమ్మ నాన్న కూడా మీ వల్ల మాటలు పడ్డారు. అందుకు కూడా మీ మీద నాకు ఏ రోజు కోపం రాలేదు. కానీ ఈరోజు మీ వల్ల అంకుల్కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిసి కూడా మీరు మాట్లాడడానికో, కనీసం మీరు చేసిన తప్పుకి కారణమో సంజయ్ ఇష్యూ చెప్పకుండా మిగతా వాళ్ళని వెళ్ళి మాట్లాడమంటున్నారు చూడండి. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అంకుల్ నాకు పరిచయం అయ్యి కేవలం నెల రోజులు మాత్రమే అయ్యింది. అలాంటిది నాకే జీవితాంతం మర్చిపోలేని ప్రేమని, ఆప్యాయతని పంచారు ఆయన. ఆయన అంటే నాకు ఎంత గౌరవం ఏర్పడిందంటే, ఆయన మాటను కాదనలేక, మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందని మీరు చెప్పినా కూడా, మీకు నేను ఇష్టం లేనని తెలిసినా కూడా ఆయన అడిగారు అన్న ఒకే ఒక్క కారణంతో మీతో పెళ్లికి ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? కేవలం అది ఆయన మీద ఉన్న గౌరవం మాత్రమే. అలాంటిది ఈరోజు ఆయన ప్రాణాల మీదకి వచ్చినా కూడా మీరు ఇలా అంటి ముట్టనట్టు ఉంటే చూస్తూ ఊరుకోలేక ఇలా అరవవలసి వచ్చింది అని కోపంగా అంది అభయ. ఏదో సిచ్యువేషన్ బాలేదని సైలెంట్గా ఉంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అభయ. ఇక నువ్వు నోరు మూసుకుంటే బెటర్. అసలు నేనేం తప్పు చేశానని ఎంత వినిపిస్తున్నావు నువ్వు అన్నాడు అగస్త్య సీరియస్గా. ఏం తప్ప? మీరే తప్పు చేయలేదా సార్? అసలు మీ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పకుండా మీకు ఎంగేజ్మెంట్ చేసుకునే హక్కు ఎవరిచ్చారు సార్? మీకు మిమ్మల్ని కని పెంచి పెద్దవాణ్ణి చేశాక, తీరా రెక్కలు వచ్చాక ఎగిరిపోయి ఇప్పుడు కనీసం వారికి మాట కూడా చెప్పకుండా మీకు మీరుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అని చెప్పి వాళ్ళ గుండెల్ని చీల్చేస్తే అది తప్పు కాదా? విషయం తెలిసిన రోజు వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారైనా మీరు ఆలోచించారా? అసలు కనీసం ఆ టైంలో అయినా వాళ్ళకి చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదా మీకు? బహుశా ఇప్పుడు కూడా వాళ్ళకి మీరు చెప్పేవారు కాదేమో. నాతో పెళ్లి అన్నందుకు ఎంగేజ్మెంట్ విషయం బయట పెట్టారేమో. లేదంటే అసలు మీరు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకు చెప్పేవాళ్ళే కాదేమో. వాళ్ళే పాపం పిచ్చివాళ్ళు. నా నందుబాబు మంచోడు, నా నందుబాబు నా మాట వింటాడు అంటూ ఏదో ఊహల్లో ఉన్నారు. ఇన్నేళ్లుగా మీ మీదే ప్రాణాలు పెట్టుకొని అంకుల్ పాపం కొడుకు కనీసం తనకు మాట కూడా చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనగానే ఆయన గుండె తట్టుకోలేకపోయింది. మరీ అంత బలహీనం అయిపోయింది అందుకే అంది అభయ ఆవేశంగా. అగస్త్య కోపంగా, అభయ ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ గురించి నీకు అనవసరం. ఇప్పుడు నాన్నకి ఆపరేషన్ జరగాలంటే నువ్వు జరిగిపోయిన దాని గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నావు? అందరూ మర్చిపోతున్న దాన్ని తవ్వి మరీ బయటకు తీస్తున్నావు. ఓ,
ఇప్పుడు అర్థమైందిలే. ఈ గొడవలో ఎక్కడ నాతో పెళ్లి కాకుండా పోతుందో అని, ఎక్కడ ఆస్తి దూరం అవుతుందో అని ముందు నుంచి ఇలా మంచిగా మాట్లాడి మా అమ్మ వాళ్ళని గ్రిప్లో పెట్టుకుందాం అనుకుంటున్నావు కదా. చిచి, సిగ్గులేదా అన్న మాట పూర్తి కాకుండానే, అగస్త్య మాట పూర్తి కాకుండానే వెనక నుండి వచ్చిన జానకి గారు అతని చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టారు. సడన్ గా తల్లి చేతి దెబ్బ రుచి చూసిన అగస్త్య చెంప పట్టుకుని షాకింగ్ గా చూశాడు. అంటే మరి ఇప్పటి వరకు ఇంట బయట ఎవ్వరూ తనని చిన్న దెబ్బ కూడా వేసింది లేదు. చిన్నప్పుడు కూడా తల్లి, తండ్రి, పిన్ని, బాబాయ్, అత్త, మామ ఇలా ఎవరు కూడా తనని ఒక్క దెబ్బ వేయలేదు. ఒక్కడే కొడుకు అవడం, అందులోనూ స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ అంటూ చదువులో తెలివితేటలో ఎప్పుడూ టాప్లోనే ఉండే అగస్త్యకి అటు ఇంట్లో మెరిట్ స్టూడెంట్ అవడం వల్ల ఇటు స్కూల్లో ఎవ్వరూ కొట్టలేదు. మొదటిసారి తల్లి చేతి దెబ్బతిన్న అగస్త్య అది తీసుకోలేకపోయాడు. అందుకు కారణం అభయ అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాడు అతను. ఇలా అగస్త్య అభయను తిట్టుకుంటూ ఉండగానే జానకి గారు ఆవేశంగా, ఎందుకురా అమ్మాయి మీద అరుస్తున్నావు? తను అడిగిన ప్రతి మాట నిజమే కదా, తన మాటల్లో ఒక్క తప్పు ఉన్నా ఎత్తి చూపించు. ఇందాకటి నుంచి చూస్తున్నా, మమ్మల్ని వెళ్ళి మాట్లాడు అంటున్నావే గాని ఎందుకు? అదేదో మరి నువ్వే వెళ్ళి మాట్లాడొచ్చు కదరా. నువ్వు చెప్పిన నిజాన్ని వినే కదా ఆయన గుండె అంత బలహీనమైంది. మరిప్పుడు వెళ్ళి ఆయనంతో మాట్లాడడానికి ఏంటి? హో, అర్థమయ్యింది. నువ్వు వెళ్తే కనీసం ఆయన ప్రాణం ఆ 10 నిమిషాలు కూడా నిలబడదని నీకు కూడా తెలుసు కదరా. అందుకేనా కనీసం నువ్వు ఆయన కళ్ళ ముందుకు కూడా వెళ్ళట్లేదు అని జానకి గారు ఆవేశంగా అడుగుతున్నారు. అమ్మా ప్లీజ్, ఎందుకలా మాట్లాడతావు అన్నాడు అగస్త్య బాధగా. ఇంకెలా మాట్లాడాలి నందు? నాకు తెలీదు. పోనీ నువ్వు చెప్పు, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో. ఇకపై అలానే మాట్లాడతాను. నీకోసం మేమిక్కడ పిచ్చోళ్ళలా ఎదురు చూస్తుంటే నీకు కాబోయే భార్య మా ఇంటి కోడలు లక్షణంగా ఉండాలని, తన కోడలు తన వంశాన్ని నిలబెట్టేలా ఉండాలని మీ నాన్నగారు నీకోసం సంవత్సరం నుండి ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. కానీ నువ్వు మాత్రం మాకు మాట అయినా చెప్పకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ అమ్మాయి నీకు మాత్రమే నచ్చితే సరిపోతుందా? అంటే నీకు మేమేమి కామనా? మా ఇష్టాలతో నీకు సంబంధం లేదనా? లేక నీ దృష్టిలో మేము బతికున్నా చచ్చిన కిందికే లెక్కనా? ఏంటి నీ ఉద్దేశం అని గట్టిగా అడిగింది జానకి. మా అంటూ అరిచాడు అగస్త్య. హా, అమ్మనేనందు. నిన్ను 9 మాసాలు మోసి కని పెంచిన అమ్మనే మాట్లాడుతున్నాను. ఎందుకురా అలా అరుస్తున్నావు? నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? అమ్మాయి నీకు ఇష్టమైతే సరిపోతుంది అనే కదా నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. కనీసం మాకు మాట కూడా చెప్పకుండా. మా, నేను ఆల్రెడీ మీకు విషయం చెప్పాను, కానీ మీరే అప్పుడు ఒప్పుకోలేదు. ఇంకా నేను ఆ అమ్మాయిని ఇష్టపడి కూడా పెళ్లి చేసుకోవట్లేదు. నాకు ఆ అమ్మాయి నచ్చి అదంటే పడి చచ్చిపోయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. పైగా నేను మీకోసారి చెప్పాను కూడా అమ్మా, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అన్నారు. బట్ నేను అప్పుడున్న పరిస్థితుల్లో నాకు అమ్మాయితో పెళ్లి చాలా అవసరం అని చెప్పాడు అగస్త్య. అంతే, ఇంక వీడి కొంపలో వీడే కొంపటి పెట్టుకున్నాడు. అప్పటి వరకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నారు వాళ్ళు. ఈడు పోయి పూర్తిగా చెప్పి నాశనం చేసుకున్నాడు. ఇంకా ఏంటి అవసరమా? తమ చెవులు విన్న మాట నిజమో కాదో ఇంకా పూర్తిగా నమ్మలేక నీలుక్కుపోయి చూశారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అంటే అమ్మ అది ఓ ప్రాజెక్ట్ డీల్ కోసం అంటున్నా అగస్త్య చెంప మరోసారి పేలింది జానకి చేతిలో. అగస్త్య పక్కకెళ్ళి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా కన్నా? ప్రాజెక్ట్ కోసం పెళ్ళేంట్రా? పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? జీవితానికి సంబంధించిన విషయం. అది ఇలా డబ్బుల కోసము డీల్ కోసము పెళ్లి చేసుకోవడం ఏంటి? పిచ్చిదానిలా అడిగింది నీరజ. ఈలోగా ఐసీయూలోంచి బయటకు వచ్చింది సిస్టర్. అమ్మయ్య, అప్పటి నుండి మనం ఈ సిస్టర్ కోసమే ఎదురు చూస్తున్నాం కదా. అది ఇప్పుడు వచ్చి ఓ డైలాగ్ చెప్పాలి, ఇందాకటి నుంచి రావట్లేదు. ఇప్పుడు బయటకు వచ్చింది అసలైన డైలాగ్ చెప్పడానికి. మేడం,
మీ సమస్యలు ఏమైనా ఉంటే బయట చూసుకోండి. ఇది హాస్పిటల్. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకలా గట్టి గట్టిగా అరుస్తున్నారు? ఇది ఐసీయూ అని, ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఉంటారని. మీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా? మీ అరుపుల వల్ల వాళ్ళకి ఇబ్బంది పడతారని తెలీదా మీకు? ఇంకో విషయం, పేషెంట్ బీపీ ఇంకా నార్మల్ స్టేజ్కి రావట్లేదు. ఆయనకు టైం గడుస్తున్న కొద్దీ స్ట్రోక్ పెయిన్ ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం. మీరు మాట్లాడి ఆయన బీపీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తారో, లేదా మీలో మీరు ఇలా కొట్టుకుంటున్నారు ఏంటి? అసలు ఏం మనుషులురా బాబు! ఛ! మనిషి ప్రాణం పోకముందే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. చిచి అని వాళ్ళను చిరాగ్గా చూసి విసురుగా లోపలికి వెళ్తుంది నర్స్. సిస్టర్, ఒక్క నిమిషం, నేను వెళ్ళి మాట్లాడతాను మా నాన్నతో అన్నాడు అగస్త్య సడన్గా. జానకి గారు బాధగా, వద్దు, నువ్వు వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. నీలాంటి వాణ్ణి చూస్తే నిజంగానే ఆయన గుండె మళ్ళీ ఆగిపోతుందేమో. ఇన్ని రోజులు కనీసం నువ్వు మనిషివి, మేం పెంచిన మా నందువి అనుకున్నాము. కానీ ఇప్పుడు నువ్వు నా కంటికి మనిషిలా కాదు, నిలువెత్తు కరెన్సీ నోట్లా కనిపిస్తున్నావు అన్నారు జానకి. మను గారి వైపు చూసి, అన్నయ్య ప్లీజ్, ఈ టైంలో మీరు ఆయనకి ధైర్యం చెప్పే ధైర్యం చాలా అవసరం. నాకెందుకో మీరు చెప్పింది వింటే ఆయన ఖచ్చితంగా మనసు కాస్త కుదుట పడుతుంది అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మీరు కలిసే పెరిగారు. ఇప్పుడు ఎప్పుడు ఏ ఆనందమైనా ఏ బాధ అయినా ఆయన మొదట పంచుకునేది మీతోనే. ఇప్పుడు కూడా మీరే ఆయనకు ధైర్యం చెప్పగలరు. దయచేసి ఒక్కసారి ఆయనతో మాట్లాడి నాకు సుమంగళి యోగాన్ని ప్రసాదించండి అన్నయ్య అని దీనంగా అడిగింది జానకి. జానకి గారిని అలా చూసి గుండె తరుక్కుపోయింది అభయ తల్లిదండ్రులకి. ఇక అభయ వాళ్ళమ్మ ఆవిడ్ని ఓదారుస్తుంటే, చెల్లెమ్మ, వాడికి ఏం కాదు, పద అంటూ తననే తీసుకొని లోపలికి నడిచాడు మను. జానకి గారికి అభయ చేతిని పట్టుకొని, నువ్వు కూడా రామ్మ, ఆయన పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే తన కన్న కొడుకు కన్నా ఎక్కువ నిన్ను అభిమానించారు అనగానే ఆమె మనుని చూసింది అభయ. ఆయన కూడా సరే అన్నట్టు కన్నార్పగానే వాళ్లతో కలిసి లోపలికి వెళ్ళింది. వాళ్ళ వెనకే వద్దన్నా వినకుండా అగస్త్య కూడా వెళ్ళాడు ఐసీయూలోకి. సాయంత్రం వరకు హుషారుగా ఉన్న రాఘవ గారు ఆక్సిజన్ మాస్క్తో అలా శ్వాస తీసుకుంటూ బెడ్ మీద నిస్సహాయంగా పడి ఉండడం చూసి ఏ ఒక్కరూ తట్టుకోలేకపోయారు. లోపలికి వెళ్ళిన నలుగురి కళ్ళు తడిదేరాయి. యాక్సెప్ట్ అగస్త్యతో సహా. జానకి మను ఆయనకి చెరోవైపుకు వెళ్తే అగస్త్య రాఘవ గారి కాళ్ళ దగ్గర నిలబడ్డాడు. అభయ మను పక్కన నిలబడింది. ఏమండి అని ఏడుస్తూ పిలిచిన జానకి పిలుపుకి కళ్ళు తెరిచిన రాఘవకి తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మను వైపు చూడగానే అతనికి మొహం చూపించలేక తల పక్కకి తిప్పేశాడు. జానకి, వాడెందుకు వచ్చాడు లోపలికి? ఇంకా నేను చచ్చానో లేదో చూడ్డానికా, లేక మిగిలిన ఆ కాస్త ప్రాణం కూడా తీయడానికా? వెళ్ళిపోమ్మని చెప్పు వాణ్ణి. కనీసం చచ్చే ముందైనా నన్ను కాస్త ప్రశాంతంగా కన్ను మూసే అదృష్టాన్ని ఇవ్వమని చెప్పువాడికి అన్నాడు నీరసంగా అగస్త్యని చూస్తూ. నాన్న ప్లీజ్ నన్ను క్షమించండి అని రాఘవ కాళ్ళు పట్టుకున్నాడు అగస్త్య. ఛీ, నా కాళ్ళు వదలరా, అసలు నువ్వు నన్ను ముట్టుకోకు, చివరికి నేను చస్తే కూడా నా తలకొరివి నువ్వు పెట్టడానికి వీల్లేదు అన్నాడు రాఘవ. రఘు, ఏంటా ఆ మాటలు? పిచ్చేమైనా పట్టిందా నీకు? కోపంగా అరిచాడు మను. అవునరా, పిచ్చే పట్టింది. వాడి మీద నమ్మకం అనే పిచ్చి పట్టింది, ప్రేమ అనే పిచ్చి పట్టింది. వాడికి డబ్బు పిచ్చి ఉందని తెలిసి కూడా ఇంకా వాడు నా మాట వింటాడు అన్న నమ్మకంతో నీకు నా కొడుకుతో నీ కూతుర్ని పెళ్లి చేస్తా అనే మాట ఇచ్చి పాపం నీ కూతురు మనసులో లేనిపోని ఆశలు కల్పించాను. నేను నా జీవితంలో ఎవరినైనా క్షమాపణలు అడగాలంటే అది నిన్ను, నీ కూతుర్నేరా అన్నాడు బాధగా రాఘవ. రఘు, ఇప్పుడు ఇదంతా అవసరమా? వాళ్ళిద్దరికీ రాసిపెట్టి లేదు, ఇక దాని గురించి వదిలేయి. ముందు నువ్వు ఆపరేషన్కి సిద్ధమవ్వు. లేనిపోనివి ఆలోచించి ఇలా మా అందరినీ బాధ పెట్టకురా అన్నాడు మనోహర్. ఆపరేషన్ అని పేలవంగా నవ్వుతూ, ఎవరికి రా ఆపరేషన్? ఎందుకు ఆపరేషన్? ఉన్న ఒక్కగానొక్క కొడుకు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని
తల్లిదండ్రులమని గౌరవంతో కనీసం మాట కూడా చెప్పకుండా తీసేసుకున్నప్పుడే నేను చచ్చిపోయానురా, ఇంకా నేను బ్రతికి ఏం సాధిస్తాను అనగానే రాఘవ గారు అలా అంటున్నప్పుడు అగస్త్య చేతులు గట్టిగా బిగుసుకున్నాయి ఆయన పాదాల మీద. అగస్త్య కన్నీళ్లు తండ్రి పాదాలను తడిపేస్తున్నాయి. దయచేసి అంత మాట అనకండి, నా కోసమైనా మీరు ఉండాలి కదండి, మీరు లేకపోతే నేను ఎలా బతకాలండి అని ఏడుస్తూ జానకి గారు బాధపడుతుంటే రాఘవ విరక్తిగా నవ్వుతూ, అయ్యో పిచ్చిదానా, నువ్వు ఇంకా బతికే ఉన్నాననుకుంటున్నావా? వాడెప్పుడో మనల్ని చంపేశాడే, వాడు చంపాకే కదా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వాడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటే కారణం ఏం చెప్పి ఉంటాడో ఒక్కసారి ఆలోచించు. మా అమ్మ నాన్న లేరనో లేక మా అమ్మ నాన్న చచ్చారనో చెప్పే కదా చేసుకొని ఉంటాడు అని రాఘవ అనగానే, నాన్న ప్లీజ్ అలా మాట్లాడకండి, నేనెప్పుడు అలా అనుకోలేదు, ఇంతవరకు వస్తుందని కూడా ఊహించలేదు. మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నేను అప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేకపోయాను. మీకు చెప్పకుండా మీరు నిర్ణయం తీసుకోకుండా నా జీవితంలో ఏ చిన్న విషయం కూడా జరగదు నాన్న, ఈ ఒక్కసారికి క్షమించండి, మరోసారి ఎలాంటి పొరపాటు చేయను, మీరు చెప్పినట్టే వింటాను, ప్లీజ్ నాన్న ఆపరేషన్కి ఒప్పుకో అని బాధగా అడిగాడు అగస్త్య. ఇచ్చిన మాటను తప్పిన వాడిగా నేను ఇంకా బ్రతికలేనురా, వదిలే నన్ను అన్నాడు రాఘవ. మీరు మాట తప్పడం ఏంటి నాన్న, మీరు మాట తప్పే ప్రసక్తే లేదు, మీ మాట నేను నిలబెడతాను, కావాలంటే అభయని పెళ్లి చేసుకోనా, మీరు సంతోషంగా ఉంటానంటే చేసుకుంటాను అన్నాడు అగస్త్య. వద్దు అన్నాడు వెంటనే టక్కున రాఘవ. అమ్మయ్య రిలాక్స్ అనుకున్నాడు మనసులో అగస్త్య. కానీ పైకి మాత్రం అదేంటి నాన్న, మీరే కదా అభయాన్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమన్నారు అమాయకంగా అడిగాడు అగస్త్య. అవును, అప్పుడు నేనే అన్నాను, కానీ ఇప్పుడు నేనే వద్దని కూడా అంటున్నాను. ఎందుకంటే నీలాంటి ఓ డబ్బు పిచ్చోడితో తన పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేయలేను నేను, సీరియస్గా చెప్పాడు రాఘవ. ఈరోజు నా ప్రాణాల కోసం ఆ అమ్మాయి మెడలో తాళి కడతా అంటున్నవాడివి, రేపు ఇంకేదో అవసరం కోసం అభయను వదిలేవని గ్యారంటీ నాకు లేదు అని చెప్పాడు రాఘవ. చాచా అలా ఎందుకు చేస్తాను నాన్న, పైగా పెళ్ళయ్యాక భార్యను వదిలేసేంత మూర్ఖుని కాదుగా నేను అన్నాడు అగస్త్య. జానకి అగస్త్య వైపు కోపంగా చూస్తూ, విలువల గురించి మూర్ఖత్వం గురించి నువ్వు మాట్లాడకు నందు, వినాలంటే కూడా చిరాగ్గా ఉంది అంది. ప్లీజ్ అమ్మా అలా అనకండి, నేను అభయను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఒక్కసారి తన మెడలో తాళి కట్టాక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తన చెయ్యి వదలను అన్నాడు అగస్త్య. అంటే పెళ్లి చేసుకుని తనని టార్చర్ చేస్తా అంటున్నావా అని అనుమానంగా అడిగాడు రాఘవ. అబ్బా నాన్న, నన్ను నమ్మండి, ముందు మీరు ఆపరేషన్ చేయించుకోండి ప్లీజ్ అన్నాడు అగస్త్య. ఇప్పుడు నిన్ను నమ్మాల్సింది, ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సింది నేను కాదు అనగానే ఎవరు అన్నట్టు చూశాడు అగస్త్య. నా ఫ్రెండ్ మను, తన కూతురు అభయ అనగానే అగస్త్యకి కోపం ఇన్ పీక్స్ట్ స్టేజ్ అన్నమాట. అసహనంగా మను వైపు చూస్తూ, ప్లీజ్ అంకుల్ ఈ పెళ్లికి ఒప్పుకోండి అన్నాడు. మనుగారు ఆలోచిస్తుంటే అగస్త్య టక్కున వెళ్ళి తన చేతులు పట్టేసుకొని ప్లీజ్ అంకుల్ అని రిక్వెస్టింగ్గా మళ్ళీ అడుగుతుంటే తన ఫ్రెండ్ని చూసిన అభయ వైపు చూశాడు మనోహర్.